హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో ఎగ్ పులుసు అయితే చేశారు. లుక్ చూడండి ఎలా ఉందో అసలు ఆ లుక్ మాత్రం. ఈ వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోస్గా ప్రిపరేషన్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఆ ఎడిటింగ్ అదంతా కొంచెం కష్టం అవుతుంది. సరే వదిలేంది, చేస్తా. కానీ ఆ వైట్ రైస్ అయ్యింది అప్పటికి. మంచిగా వేడి అన్నంలోకి ఆ ఎగ్ పులుసు వేసుకుంటుంటే ఆ అరోమా, దాని ఫ్లేవర్స్ అంతా చాలా బాగుంది. ఏదో చికెన్ ఫ్రై లాగా ఉంది కదా, మీరు కూడా అదే అనుకున్నారుగా. రెడీగా ఉండండి, వీటన్ని ప్రిపరేషన్ వీడియోస్ కూడా వస్తాయి. దీని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, బాయిల్డ్ ఎగ్ కర్రీ అని. నేను ఎగ్ పులుసు అంటున్నా. కాకపోతే ఆ వైట్ రైస్లోకి ఆ గ్రేవీ తీసుకొని తింటే మాత్రం ఫ్లేవర్స్ స్పైసీ, మనం స్పైసీ అంటే ఇష్టం, స్పైసీనెస్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఆ ఎగ్ తీసుకుంటే ఆ ఎగ్ కూడా మంచిగా బాయిల్డ్ అయ్యింది. ఆ ఎగ్గుతో తింటే ఇంకా వేరే లెవెల్ ఉంది. టేస్ట్ మాత్రం ర్యాంప్ అంతే.